అన్న ఆపరేషన్ రావణ్ సినిమా మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థ్రిల్లింగ్ మూవీ ఇష్టపడే వాళ్ళందరికీ ఇష్టం అనిపిస్తుంది. పలాస ఎట్లయితే ఎంటర్టైన్ ఎంత మంచి మూవీ అయిందో అంతకంటే బెటర్ మూవీ ఆపరేషన్ రావణ్. చాలా బాగుంది. రషిత్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక తెలుగు హీరోకి మనకు ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హీరో దొరికినట్టే చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు అనేది మర్చిపోయినా మీ సినిమా గుర్తుంటుంది. ఎందుకంటే చాలా బాగుంది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆ ఎలిమెంట్స్ ఏవైతే విలన్ ఎలిమెంట్స్ అయినా మళ్ళీ రాధిక గారు చిన్నప్పుడు పిన్ని సీరియల్ చూస్తుండే, ఆమె చాలా ఇష్టపడుతున్నాం, మేము గౌరవిస్తుండే. దీంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చింది డైరెక్టర్ గారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలాంటి ఫిలిం థ్రిల్లింగ్ ఏమంటారు ప్రేక్షకులకి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకులకి అందరికీ ఈ మూవీ మాత్రం చాలా బాగుంటుంది. మంచి సైకో ఫిలిం. నాకైతే మంచి ఎంటర్టైన్మెంట్. మర్డర్ ఫస్ట్ మూవీ మర్డర్ 2 హిందీ మూవీస్ వస్తుండే. ఆ మూవీస్ ఎట్లయితే ఎంటర్టైన్మెంట్ అయ్యి ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్ ఎట్లయితే చూసినాయి ఆపరేషన్ రావణ్ కూడా చూడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి ఫిలిమ్స్ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏమంటారు మనకి అందించే ఫిలిమ్స్ అసలు మిస్ కావద్దు. మూవీ పరంగా వస్తే మాత్రం ఓవరాల్గా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. దీంట్లో ఒక ట్విస్ట్ కూడా ఉన్నది. దీంట్లో మాస్క్ అయిన ఎవరు లాస్ట్కి ఆయన ఏం చేస్తాడు అనేది అసలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. మీరు మాత్రం కంపల్సరీ థియేటర్కి వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాలి. ఎందుకంటే మామూలుగా టీవీలో చూస్తే మీకు అంత ఎక్స్పీరియన్స్ ఎంజాయ్మెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా మీకు అంత ఎంజాయ్మెంట్ రాదు. థియేటర్కి వచ్చి ఆపరేషన్ రావణ్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ నడుస్తుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. మా లెక్క మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆపరేషన్ రావణ్ ఇప్పుడు వేసిన అంటే నేను చాలా సినిమాలు ప్రతి ఫ్రైడే సినిమాలు చూస్తుంటాను. కానీ ఈ సినిమా వచ్చిన తర్వాత నాకు అనిపించింది అంటే ఇదిరా సినిమా అంటే మనం బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్లో సినిమా తీసినాం. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఒక సైకో క్యారెక్టర్ ఉంటుంది భయ, దీంట్లో మామూలుగా ఉండదు భయ. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ విజువల్స్, ఆ విజువల్స్కి గూస్ బంప్స్, ఒక్కొక్క సీన్కి ఒక్కొక్కటి నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ హీరో యాక్టింగ్ మాత్రం చంపేసింది. ఆయన యాక్టింగ్కి ఆయన ఒక్కొక్క సీన్ చేస్తా అంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. బీజిఎం కూడా సినిమాకి ప్లస్ పాయింట్. అండ్ డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు ఇలాంటి స్టోరీ తీసుకోండి. అండ్ విజువల్స్ అయినా అంటే ఇంట్రెస్టింగ్ ఏమవుతుందా ఇంట్రెస్టింగ్ ఎలా అంటే అలా చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమాలు రావాలా, ఇలాంటి సినిమా అందరూ చూడాలా. చాలా ఎంటర్టైన్మెంట్ అవుతారు. కానీ మామూలుగా భయం అని ఒక్కొక్క సీన్ అయితే భయం అనిపిస్తుంది. ఒక సైకో క్యారెక్టర్, ఒక సైకో స్టోరీ అంటే ఇదే సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా సినిమాలు బాలీవుడ్ ఇంగ్లీష్ హిందీ సినిమాలు వస్తాం, కానీ మన తెలుగులో కూడా ఇలా డైరెక్టర్ తీశాడు. ఇలాంటి సినిమా కూడా మన తెలుగులో ఉందంటే నాకు చాలా బాగుంది. ఎన్నో సినిమాలు చూసినా భయ్యా, ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడు చూడలేదు. చాలా కొత్తగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలాంటి సినిమా రావాలా, అండ్ ఇలాంటి సినిమా హీరోకి మంచి సక్సెస్ రావాలా, అండ్ ఇలాంటి సినిమా చేస్తుండాలా. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మామూలు లేదు. క్లైమాక్స్ అది మాత్రం ఒక 10-20 నిమిషాలు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సినిమా మాత్రం సూపర్ ఉంది భయ్యా, చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంటర్టైన్మెంట్ అవుతారు. థ్యాంక్ యూ. ఇప్పుడే ఆపరేషన్ రావణ్ సినిమా చూశాను. సినిమా అయితే ఒక యాక్షన్, ఒక సైకిల్, ఒక థ్రిల్లర్ సినిమా. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక మైథికల్ సినిమా అయితే నాకు ఎందుకు నచ్చిందంటేనా రక్షిత్ గారి యాక్టింగ్ వన్ మ్యాన్ షో చెప్తాను. ఎందుకంటే చాలా బాగా తీశారన్న. చాలా ప్రతి సినిమాకి ఇప్పుడు మన ఒక సినిమా వచ్చింది అయింది నరకాసురం, ఆ సినిమా కూడా అంతే. ప్రతి సినిమాకి ఆయన యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ఒక మంచి హీరో అనిపించుకున్నాడు నాకైతే. ఆయనకైతే యాక్స్టాప్ చెప్పాలి, నేనైతే రక్షిత్ గారికి యాక్స్టాప్ అని చెప్తాను. ఎందుకంటే మంచి ఒక వన్ మ్యాన్ షో చెప్తాను ఆయన అయితే యాక్టింగ్. సినిమా విషయానికి వస్తే చాలా బాగుందన్న. మీ ఆలోచనలే మీ శత్రులు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని చాలా బాగా అనిపించింది నాకు. దాంట్లో డైలాగ్స్ కూడా ఉంటాయి. సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడండి. ఆపరేషన్ రావణ్ ప్రతి ఒక్కరు యాక్టింగ్ చింపేశానని చెప్తా. ఇలా మెయిన్ అన్న బీజిఎం అయితే ఇంకా చాలా బాగా కొట్టానన్న. ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూ కూడా అంతే చాలా బాగున్నాయన్న. ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగుంది సినిమా. ఇలా సినిమాలో మీరు ఆదరించడం కొత్త హీరోలు వస్తారు, కొత్త సినిమాలు బాగా పడతాయి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. సూపర్ ఉందండి, బాగుంది, చాలా బాగుంది. ఈ సినిమా చాలా బాగుంది. ఇందాకనే ఆపరేషన్ రావణ్ చూడడం జరిగింది. అందులో హీరో రక్షిత్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. అందులో బాగా నచ్చింది ఏంటంటే వెంకట సత్య గారు ఒక హీరో డైరెక్టర్ అయి ఉండి తన కొడుకు కోసము బాగా శ్రమించి మంచిగా తీశారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమాలో సైకో థ్రిల్లర్ అనమాట. చాలా థ్రిల్లింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం దీని గురించి రివీల్ చేయలేం, స్పాయిలర్ కింద అవుతుంది. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే తన ఆలోచనే తనకు శత్రువు అన్నట్టు ఒక పాయింట్తో తీసుకొచ్చారనమాట. దాని ద్వారా తెలిసిపోతుంది సినిమా ఎలా ఉంటుందో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సస్పెన్స్ థ్రిల్లర్లో తీసుకురావడము. రక్షిత్ గారు ఇప్పుడు ఫస్ట్ టైం మంచిగా
థ్రిల్లింగ్ ఎలిమెంట్తో ఉన్న సినిమాని తీసుకురావడం అయితే చాలా బాగుంది. దీనికి మంచిగా మెచ్చుకోవాల్సింది ఏంటంటే సత్య గారు. ఆయన కొడుకుని ఎంత పైకి తీసుకురావాలనుకుంటాం కానీ సినిమా మాత్రము ఒక రేంజ్లో తీసుకురావాల్సి వచ్చింది. నాకు దృష్టిలో ఏమనుకుంటే అతను మళ్ళీ ఒక సినిమా తీసుకొని ఇలాంటి ఏమన్నా థ్రిల్లింగ్ కానీ ఇంకో జోనర్లో తీసుకురావడం అయితే ఉంటే బాగుంటుందని, ఒక మంచి డైరెక్టర్ దొరుకుతాడని నేను ఒక ఆశిస్తున్నాను. రైటింగ్ పరంగా, డైరెక్షన్ పరంగా కొంచెం చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇందులో ఇంకోటి మెచ్చుకోవాల్సింది రాధిక గారి క్యారెక్టర్ చాలా బాగుంది అనమాట. నేను అయితే ఎక్కువ రివీల్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే స్పాయిలర్ కిందకి అవుతుంది. ఈ సినిమా వచ్చేసి మనకు సైకో థ్రిల్లరు. అది ఏందో మీరు ఒకసారి థియేటర్లో చూస్తేనే మీకు తెలిసిపోతుంది. హాయ్, నేను ఇప్పుడే ఆపరేషన్ రావణ మూవీ చూశాను. తండ్రి కొడుకు ఇద్దరు అదరగొట్టారు. అసలు లాస్ట్ సస్పెన్స్కి మైండ్ బ్లాక్. అసలు తెలుగులో ఇప్పటి వరకు ఇంత సస్పెన్స్ సినిమా రాలేదు. నిజంగా పలాస తర్వాత రక్షిత్ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఇలాగే ఆయన చాలా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ డైరెక్టర్ గారు కూడా నా కొడుకుని ఏమాత్రం చూడకుండా సినిమాలో చాలా కష్టపెట్టారు. చాలా బాగుంది నా సినిమా. నిజంగా ఇలాంటి సినిమా చూడడం చాలా బాగుంది సినిమా. హాయ్ అండి, ఇప్పుడే ఆపరేషన్ రావణ సినిమా చూడడం జరిగింది. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అండ్ డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా రాశారు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి హీరో క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్గా మన జనాల ముందుకు వచ్చేసింది జూలై 26 మీ అభిమాన థియేటర్స్లో. సో తప్పకుండా చూడండి ఆపరేషన్ రావణ. ఈ సినిమా ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కొనుక్కున్న టికెట్ ప్రైస్కి అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. సో డెఫినెట్గా ఈ మూవీ వాచ్ చేయండి ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఆపరేషన్ రావణ సినిమా సూపర్ ఉంది అన్న, అసలు చాలా అంటే చాలా బాగుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆపరేషన్ రావణ్ మూవీకి వచ్చాను. సో ఆ మూవీ అయితే చాలా బాగుంది. యాక్ట్ చేసిన హీరో అయితే మామూలుగా చేయలేదు భయ్య. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా హిట్ భయ్య. మీరు ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వెళ్ళి చూడండి. సూపర్ అంటే సూపర్ భయ్య, మీరైతే మిస్ అవ్వద్దు. సో ఇలాంటి సినిమా మనం మిస్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ మనం మిస్ అయినట్టే. ఆపరేషన్ రావణ్ అనే మూవీ ఇలా తీస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. సో మైండ్ బ్లోయింగ్.